భారత జట్టుకు 4వ టీ20 మ్యాచ్ చాలా కీలకం. అయితే ఈరోజు పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 4వ టీ20 నడుస్తుంది. కోల్కతా, చెన్నైల విజయాల తర్వాత సూర్యకుమార్ యాదవ్ సేన రాజ్కోట్లో ఓడిపోయింది. రాజ్కోట్లో జరిగిన 3వ టీ20లో టీమిండియా తడబడింది. దాంతో ఇప్పుడు 4వ టీ20 మ్యాచ్ ఏదైతే పూణేలో జరుగుతుందో ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు గెలిచేసినట్టే. అందుకనే ఇప్పుడు తుది జట్టు విషయంలో చాలా కీలకమైన విషయాలను గుర్తుపెట్టుకుని ప్లేయింగ్ 11నే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ మరొక మ్యాచ్ మిగిలి ఉండంగానే భారత జట్టు ఈ సిరీస్ గెలవాలన్న ప్లాన్ అయితే చేస్తుంది. వెన్నునొప్పి కారణంగా 2-3 మ్యాచ్లకు దూరమైన రింకు సింగ్ ఫిట్ గా ఉన్నాడని, ఈ 4వ టీ20 మ్యాచ్ నేపథ్యంలో అందుబాటులో ఉన్నాడని భారత అసిస్టెంట్ కోచ్ అయిన ర్యాన్ డిస్చార్జ్ ధృవీకరించాడు. ధ్రువ్ జురెల్ స్థానంలో రింకు వచ్చే ఛాన్సెస్ కనబడుతోంది. అదే సమయంలో సుందర్ స్థానంలో శివం దుబే వస్తున్నాడన్నమాట. అయితే దీనిలో రమణ్దీప్ సింగ్ కూడా అదనపు బౌలింగ్ ఆల్రౌండర్ గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇటు 3వ టీ20లో హర్షదీప్ కి విశ్రాంతినిచ్చారు. కానీ ఇప్పుడు తనని రంగంలోకి దింపుతున్నారు. ఎందుకనంటే హర్షదీప్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్నాడు కదా. ఎందుకంటే ప్రారంభంలో వరుసగా వికెట్లు తీయడానికి స్కెచ్ చేస్తాడనమాట హర్షదీప్ సింగ్. సో అందుకనే ఖచ్చితంగా ఇవాళ మ్యాచ్లో కనుక ఈ కీలకమైన మ్యాచ్లో కనుక హర్షదీప్ సింగ్ రంగంలోకి దిగితే ఖచ్చితంగా తన పవర్ ప్లేలో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు కాన్ఫిడెన్స్ని తీసేస్తాడు. ఇక ఒకసారి తుది జట్టులోకి వస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, బిష్నాయ్, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. ఒకవేళ హర్షదీప్ సింగ్ వస్తే మరి షమి ఆడతాడా లేదా అన్న విషయం పైన ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అయితే రావాల్సింది.